ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభు. లూకాసు వార్త 7వ అధ్యాయం ప్రియులారా 11 నుండి 15వ చరణం వరకు చదవండి. వెంటనే ఆయన నాయును అను ఒక ఊరికి వెళ్ళుచున్నగా ఆయన శిష్యులు కూడా ఆయనతో కూడా వెళ్ళిరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలకి మోసుకొని పోబడుతుండెను. అతని తల్లి అతనికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవురాలు. ఆ ఊరి జనులు అనేకులు కూడా ఆమెతో ఉన్నారు, కానీ ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టి మోయుచున్న వారు నిలిచెను. ఆ చిన్నవానిని లెమ్మని పలుకగా అతడు దిక్కున లేచి నిలబడెను. ఆ తర్వాత ఆమె కుమారుణ్ణి తీసుకొని వెళ్ళి ప్రభువారు అప్పగించెను. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రియులారా, చాలా జాగ్రత్తగా కొద్ది మాటలు విందాం. ప్రభు వాక్యం ద్వారా మనందరితో మాట్లాడునుగాక. గమనించండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు దరిదాపుగా లోకంలో 33.5 సంవత్సరముల కాలం జీవించాడు. ఆ జీవించినటువంటి దినాలలో ఆయన సాధ్యమైనంత మట్టుకు ప్రియులారా ప్రతి గ్రామాన్ని దర్శించాడు, ప్రతి ప్రాంతము వెళ్ళాడు. ప్రతి ప్రాంతములో ఉన్నటువంటి రోగులు, బలహీనులు, ఇంకా ఇతరితర బాధల చేత బాధింపబడుతున్న వారిని దేవుడు ఏం చేశాడంటే విడుదల పరుస్తూ ఆయన ప్రతి గ్రామాన్ని దర్శిస్తూ వచ్చాడు. ఈ క్రమములో ప్రభు ఎక్కడికైతే వెళుతున్నాడో ఆ వెళుతున్న ప్రతి స్థలములోనికి ఆయన శిష్యులు కూడా వెంట వెళుతున్నారు. ఆయన శిష్యులే కాదండి, ఇంకా జనసమూహము ప్రభు వారిని విడిచిపెట్టటం లేదట. ప్రతి ఒక్కరూ కూడా ఆశ కలిగి ప్రభుని వెంబడిస్తూ నడిపించబడుతున్నారు. ఆయన ఏ ప్రాంతానికైతే వెళ్తున్నారో ఆ ప్రాంతానికెల్లా ప్రజలందరూ కూడా ఆయనను వెంబడిస్తూనే ఉన్నారు. అయితే ఈ క్రమములో ప్రియులారా ఆయన నాయును అనేటువంటి ఒక ప్రాంతము వెళ్ళాడు. ప్రాంతము వెళుతున్నప్పుడు యథామాములుగా శిష్యులు, జనసమూహము కూడా ఆయనను వెంబడిస్తూ వచ్చారండి. వస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రభువారు ఆ ఊరి గవిని యొద్దకు రాగానే గవిని అంటే ఊరికి వెలుపటి భాగం. గవిని గురించి బైబిల్లో చాలా మాటలు వ్రాయబడి ఉన్నాయి. యేసుక్రీస్తు గవిని వెలుపట శ్రమ పొందెనని
అంతేకాదు లోతును గురించి వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, లోతు ఏమండి దేవుని దూతలు సొదొమ గొమొర ప్రాంతాలకు వెళ్ళేసరికి లోతట ఆ సొదొమ గొమొర ప్రాంతముల యొక్క గవిని దగ్గర నిలిచెనని వాక్యం తెలియజేస్తా ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. గవిని గురించి చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఊరికి వెలుపటి భాగం లేకపోతే ప్రియులారా, దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది ఏమండి, ప్రభువారు వెళ్ళేసరికి ఆ యొక్క ఏమండి ఆ గవిని యొద్దకు వెళ్ళేసరికి ఆ ఊరిలో చనిపోయినటువంటి ఒక వ్యక్తి ఊరికి వెలుపటకి తీసుకొని రాబడ్డాడట. రాబడినప్పుడు ప్రభువారు ఆ యొక్క పాడెను ఎదుర్కొన్నాడు. పాడెను ఎదుర్కొని అక్కడ ఉన్నటువంటి వారిని పరామర్శించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు ఏమని చెప్తున్నారంటే, అయ్యా ఇదిగో ఇతడు చనిపోయిన ఈ వ్యక్తి యవనస్తుడైనటువంటి ఒక కుమారుడు. అయితే ఇతని తల్లికి ఇతడొక్కడే కుమారుడయ్యా. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఆమె విధవరాలు, భర్త చనిపోయాడు, ఇంకా బిడ్డలను కనడానికి కూడా అవకాశము లేదయ్యా. కారణం ఏంటంటే ఆమె పెనిమిటి చనిపోయాడు, ఆమెకు ఒకే ఒక్క కుమారుడు, ఇంకెవరు పిల్లలు లేరు, ఆడపిల్లలు లేరు, మగ పిల్లలు కూడా లేరు అని ప్రభు వారికి ఒక వార్తను ఆ ఊరి జనులు అందించారండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందించారు. అయితే ఇక్కడ మనం ఒక మాట చూడాలి. ఆ ఊరి జనులట అనేక మంది ఆ యొక్క ఆ చనిపోయినటువంటి కుమారుని యొక్క తల్లి చుట్టూ ఉన్నారు, కానీ ఆమెను పరామర్శించిన వారు కానీ, ఆమెను ఓదార్చిన వారు కానీ, ఆమె కన్నీరు తుడచిన వారు కానీ ఎవ్వరూ కూడా లేరు ప్రియులారా. స్తోత్రం చెప్తారు గట్టిగా. ఇప్పుడు ప్రభువారు ఏం చేశాడంటే ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఎవరి దగ్గరకు వెళ్ళాడు? ఆమె దగ్గరకు. చనిపోయిన కుమారుని యొక్క తల్లి ఎవరైతే ఉందో ఆమె దగ్గరకు వెళ్ళాడట. వెళ్ళి చూస్తే ప్రియులారా, అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, ప్రభు వెళ్ళగానే ఏం చేశాడు అంటే, ఇదిగో ప్రియులారా, ఆమెను చూచాడు ప్రియులారా. ఆమెను చూడటమే కాదు, ఆమె యందు కనికరపడ్డాడట. కనికరపడి మూడవదిగా చెప్పుతున్నటువంటి మాట ఏంటంటే, అమ్మా యాడవవద్దు అని చెప్పాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ ప్రభువారు పలికిన 3 మాటలు ఉన్నాయి. మొట్టమొదటిది, ఆమెను ప్రభు ఏం చేశాడు? బాధలో ఉండగా, సమస్యలో ఉండగా, దుఃఖపడుతుండగా, ఇదిగో ఆమె కుమారుడు చనిపోయి ఏమండి ఎవ్వరు లేని స్థితిలో, దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నటువంటి ఆమెను ప్రభువారు ఏం చేశాడండి? చూశాడు. ఈరోజు మనము లోక పరిస్థితులను మనము చూస్తూ ఉంటే, లోకములో మన చుట్టూ అనేక మంది ఉండవచ్చు, అనేక మంది ప్రజలు ఉండవచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇదిగో ప్రియులారా శ్రేయోభిలాషులుగా ఉన్నవారు కావచ్చు. కానీ ఇదిగో మన ఇంటిలో ఒక నష్టము జరిగితే, ఒక బాధాకరమైన పరిస్థితి ఉంటే, ఆ రోజు వచ్చి వెళ్ళిపోయేటువంటి
బంధువులు తప్ప మనల్ని పట్టించుకునేటువంటి వారు ఎవ్వరు కూడా ఉండరు ప్రియులారా. హల్లెలూయా. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి ప్రత్యేకమైన మాట ఏమిటంటే, ఇదిగో ప్రియులారా, నీ బంధువులు, నీ కన్నబిడ్డలు, నీకున్నటువంటి బంధువర్గము ఎవరైనా నిన్ను చూడకుండా విడిచిపెట్టినప్పటికీ కూడా, ఇదిగో ఆకాశమందున్నటువంటి దేవుడు అంటున్నాడు, నేను నిన్ను చూస్తూనే ఉంటా. హల్లెలూయా. ఏమండి, ఏ విధంగా చూస్తాడు ప్రభు అంటే, రోడ్డే పోయేవారు ఏమండి ఎవరైనా పడిపోతే ఏదో ఫార్మాలిటీకి చూచినట్టుగా చూడడు ప్రభు. ఇదిగో ప్రియులారా, ప్రభు చూపు మన మీద పడింది అంటే మనకున్న ప్రతి విధమైన పరిస్థితులన్నీ దేవుడు చక్కపరచటానికే ఆయన చూస్తాడండి. స్తోత్రం చెప్తారు గట్టిగా. ఆయన చూస్తే ఎలా ఉంటుందో చెప్పనా? ఆయన చూస్తే ఎలా ఉంటుంది ఏమండి? ఇప్పుడు సపోజ్గా ఒక మాట చెప్తున్నా, ఎవరైనా దీన స్థితిలో ఉంటే వారి దగ్గరికి మనం అందరం వెళ్తాం, చూస్తాం. చూసి ఏం చెప్తాం? ఓదార్చడానికి, అమ్మా ఏడోబాకండి, పర్లేదులేమ్మా, ఏమి ఇబ్బంది లేదులేమ్మా అని వారిని పరామర్శించటమే తప్ప మనం ఏ విధముగా వారిని వారి బాధ నుండి విడుదల పరచలేం. కానీ ప్రభు ఎలాంటి వాడో చెప్పన, ఆయన చూస్తే ఎలా ఉంటుందో చెప్పన. ఆదికాండములోనికి రండి, 16వ అధ్యాయం 13వ వచనములో చదవండి ఒక్క మాట. ఆదికాండం 16:13. ఆ 13 చూడండి. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ హాగరు దేవునికి ఒక పేరు పెడుతుంది. ఎవరికి చెప్పండి? ఎవరు పెడుతున్నారు? హాగరు ఎవరు? హాగరు ఎవరండి? శారా యొక్క దాసి. శారా ఎవరు? అమలారా ఇక్కడే ఉన్నారా? ఎత్తబట్టడానికి రెడీగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎత్తబడటం అంటే పరలోకానికి ఎత్తబడటం. మళ్ళా ఎత్తబడుతున్నారా అంటే మళ్ళీ ఏదన్నా అనుకుండారు. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఏమండి గమనించండి. ఇప్పుడు హాగరు ఏమండి శారాకు దాసిగాను ఏమండి ఇదిగో అబ్రహాము ఇంటలోనికి వచ్చింది. వచ్చినప్పుడు శారాకు ఎంత కాలము చూసినా బిడ్డలు కలగలేదు. అయితే అబ్రామును ప్రేరేపించింది శారా. శారా ఏమని ప్రేరేపించింది? అయ్యా అబ్రామా, యజమానుడా, నాకు వృద్ధాప్యం వచ్చేసింది. ఇదిగో నీ సంతతి వృద్ధి పొందేటువంటి అవకాశం నా ద్వారా లేదు. దేవుడు వాగ్దానం చేశాడు కానీ ఆయన నెరవేర్చలేక నేను చచ్చిపోతానేమోనయ్యా. కాబట్టి నీవు నా మాట విని హాగరమ్మిటి వెళ్ళి నువ్వు బిడ్డలను కనుక్కోయ్యా, నీ సంతానం నిలబడుతుంది, నీ వంశము నిలబడుతుంది అని చెప్పాడు. కానీ అబ్రహాముతో దేవుడు చెప్పిన వాగ్దానం ఏమిటి? అబ్రమా, శారా వలన పుట్టిన వారే నీ సంతానము, కానీ ఎవరి వలన పుట్టిన నీకు సంతానము అనబడదు అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు అబ్రాహాము ఎవరి మాట అన్నాడు? దేవుని మాట, భార్య మాట? చెప్పాలి. సరే, భార్య మాట విన్నాడు. అయ్యో నా భార్య మంచిగా చెప్పిందిలే అని అనుకున్నాడు. శుభ్రంగా హాగరుతో బిడ్డను కన్నాడు.
బిడ్డను కన్నా తర్వాత లేక బిడ్డ కలిగాడు కదా. బిడ్డ కలిగితే మరి ప్రేమ ఎక్కడ ఉంటుంది? బిడ్డ మీద ఉంటుంది. అమ్మా నువ్వు బిడ్డను గనిచ్చే నీకు స్తోత్రం అంట, నీకు వందనాలు తల్లి అంట. ఏమండి, పొద్దుగూకులు వెళ్ళి ఎక్కడ కూర్చుంటున్నాడు? బిడ్డ దగ్గర కూర్చుంటున్నారు. హాగరుతో ముచ్చట్లాడుతున్నాడు. ఏమకి అరికాలు నుండి మంట రేగింది. ఎవరికి? భార్యకి. పళ్ళు పట్ట 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 కొరుకుతుంది. ఈరోజు భార్య మాటలని బాధపడే భర్తలు చాలామంది ఉన్నారు కదా. ఏంది సామెత ఒకటి ఉంది, ఏమండి, కుక్క పెత్తనం ఏదో అంటారు, అది రాలా నాకు గబక్కన. సరే గమనించండి. ఏమండి, ఇప్పుడు సారా మాటలు విని చేసిన పనికి ఏమండి, ఈ అబ్రాము సారా దగ్గరకు వచ్చేలేక సారా మండిపడి గొడవ పెట్టుకుంది. ఏమిటి? నేను చెప్పానని చేసావు, బాగానుంది. ఇక పిల్లోడు పుట్టిన కాడ నుంచి ఆమె దగ్గరే ఉంటున్నావేంటి? ఆమెతోనే ముచ్చట్లాడుతున్నావేంటి? నన్ను పట్టించుకోవా? నా మీద ప్రేమ చూపవా? నాతో మాట్లాడవా? అంటే నువ్వు చెబితేనే కదమ్మాయి చేశానంటాడు అబ్రాము. అయినా సరే ఏమో మంట ఆగట్లే, మంట రాజేసింది. ఊబి 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 దేవునికి స్తోత్రం. ఈ మంటకు తట్టుకోలేక ఏమండి 18వ అధ్యాయం ఎండవేళల అబ్రాము గుడారపు వాకిట సింధూరవనంలో ఎండవేళలంట, ఇదిగో గుడారపు వాకిట కూర్చున్నాడంట. ఏం చేయాలి? ఇంట్లోకి వెళ్తేనే మేము కాలు ఎక్కువ అవుతుంది, దైపా అని చెప్పి వచ్చేసేసి పక్కన నీ గాల్ను వాక్కు అని చెప్పి వచ్చి గుడారపు వాకిటి దగ్గర కూర్చున్నాడు. సరే, ఈ సమయములో సారా ఏం చేసిందంటే హాగరు మీద గొడవకు లేచింది. అమ్మా, నేను నీ యజమానురాల్ని కదా, ఏదో నా భర్త ఇదిగో ఆ యొక్క వంశము వృద్ధి పొందించాలన్నటువంటి ఆలోచనతో నీతో బిడ్డలను కనమని చెప్పాను కదా. నా భర్తను నీ వలలోనే వేసేసుకున్నావు, ఇక నా జోలు రాకుండా చేస్తున్నావు అని చెప్పి నీవు నా ఇంట ఉండటానికి వీల్లేదని బిడ్డతో సైతం తరింపడేసింది. బయటకు తరిమి పడవేసినప్పుడు ఈమె ఆ ఎండ సమయములో బయలుదేరి ఆ మార్గమున బిడ్డను ఎత్తుకొని వెళ్తా ఉంటే ఆ ఎండకు బిడ్డ గొంతెండిపోయి ఏడ్చి 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 ఇసుకెత్తిపోయి ఈ హాగర్ ఏం చేసిందంటే బిడ్డను ఆడిసిరి పడేసింది. బిడ్డను ఆడిసిరి పడవేసి ఏడుస్తూ ఉంది. ఏం చెయ్యాలి, ఎలా బ్రతకాలి, నా బిడ్డను ఎలా పోషించాలి అనేటువంటి విధానములో బాధపడుతూ ఉంటే దేవుడు ఆ చిన్న బిడ్డ మరను విని ఏమండి చూడండి, ఇక్కడ ఏం చేశాడు? ఒక నీటి బొగ్గను ఆ ఎడారిలో ఉబికించాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. బాధలో ఉన్నటువంటి హాగరు యొక్క పరిస్థితిని చూచిన దేవుడు దాహమునకు నీళ్లు లేక అలమటిస్తూ ఉంటే దేవుడు ఏం చేశాడు? హాగరు యొక్క కష్టమును చూచాడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హాగరు కష్టాన్ని చూచిన దేవుడు నీ కష్టం నా కష్టం చూడడా? చూస్తాడా? చూడ్డా? నువ్వే పరిస్థితులు ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ వేదనలో ఉన్నా దేవుడు సమస్తమును చూచే దేవుడు కనుకనే ఇప్పుడు హాగరేమని పెడుతుందంటే ఆ నీళ్లు తాగి, అయ్యా నువ్వు మామూలు దేవుడు కాదయ్యా, చూచుచున్న దేవుడవు అంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తిని చూస్తే ఏం జరుగుతుంది అంటే, నీవు ఎటువంటి ఇబ్బందిలో ఉన్నా సరే, ఎటువంటి బాధలో ఉన్నా సరే, నీవెటువంటి ఇదిగో ప్రియులారా శ్రమ కొలిమిలో పడిపోయినా సరే, దేవుడు నిన్ను చూచాడు అంటే నీ కష్టమంతటి నుండి దేవుడు నిన్ను విడుదల పరచినట్లే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా.
అందుకనే దేవుడు మనల్ని చూస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఆమెను చూశాడు. ఆమెను చూస్తే ఆమె ఏం చేస్తుంది? అప్పుడు ఆమె ఏం చేస్తుంది చూడండి. మొట్టమొదటిగా ప్రభు ఆమెను చూచెను. ఆమెను చూసి ఏం చేశాడు ప్రభు? ఏడో అన్నాడా? ఈరోజు ప్రియులారా గమనించండి, లోక వ్యవస్థలో మనం చూస్తే కన్నబిడ్డలే తల్లిదండ్రులను చూడక ఏమండి పడవేస్తున్నారు. ఎక్కడ? అనాథ శరణాలలో. ఒకరోజు యూట్యూబ్లో ఒక వీడియో వచ్చింది. వీడియో వస్తే ఆ వీడియో చూశాను. ఏమండి, ఒక తల్లి వృద్ధురాలు, భార్యలు ఇప్పుడు చేసుకుంటున్న కోడళ్ళు మామూలు కాదులేండి. కక్కులు పెట్టిన కక్కులు కొడవలలాగా తయారయ్యారు కదా. మెమ్మన్నా ఉండాలి, ఉంటే నేనన్నా ఉండాలి. రేపు నీ గతి ఏమవుతుంది అమ్మా? నీ గతి ఏమవుతుంది? తాతబొచ్చి తరతరాలు. నిజమే, దేవునికి స్తోత్రం. అవునా? చూసే దిక్కు కూడా ఉంటుందో ఉండదో యేసు రక్తమే జయం. నువ్వు అట్టు పెట్టావనుకో, దేవుడు నీకు ఏ కొలత నీవు కొలుస్తావో అదే కొలత. సరే, ఇదిగో ప్రియులారా, ఇటు భార్యతో పడలేక ఆ తల్లిని తీసుకొని వచ్చి, అమ్మ ఎడారిలో అందరూ వాకింగ్కు తిరిగేటువంటి, ఉదయాన్నే హైదరాబాదులో వాకింగ్కి తిరిగేటువంటి స్థలములో ఆ తల్లిని విడిచిపెట్టి, అమ్మ ఇక్కడ దిగు, నేను ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ప్రియులారా, ఆ తల్లి ఎంతమంది, అమ్మ ఇక్కడ రోజు మొత్తం అయిపోయింది, అమ్మ ఇక్కడ కాదు, అది అక్కడ కూర్చుంది, కాదయ్యా నా కొడుకు వస్తానన్నాడు, నా కొడుకు వస్తానన్నాడని చెప్పి 3 రోజులు వర్షం అట్టాగుందట. చలికి వణుకుతూ దోమలు. హైదరాబాదులో ఏ కాలంలో చూసినా దోమలు చిన్నవి కాదు. నిజంగా నేను ఆ వీడియో చూసి అసలు వాడు కనబడితే మొక్కల కింద కైమా కొడితే బాగుండు అనిపించింది. నిజమండి. కన్న తల్లిదండ్రులను ఈరోజు చాలామంది వాళ్ళ ఆస్తులు, వాళ్ళ రక్తం, వాళ్ళ పేగు పంచుకొని పుట్టి, వాళ్ళ ఇదిగో ప్రియులారా ఏమండి వారి చేతుల కష్టమంతా నీ కొరకే దారబోస్తే ఈరోజు చూచే బిడ్డలు ఉన్నారండి. చూచే బిడ్డలు ఉన్నారా? బాధలు ఉంటే చూసేవాళ్ళు లేరు, కష్టపడుతుంటే చూసేవాళ్ళు లేరు. నరకం అనుభవిస్తున్నారు తల్లిదండ్రులు. ఏమండి, మొన్న ఒక వ్యక్తి చెప్తా ఉన్నాడు, ఏమండి ఒక తల్లిదండ్రులు, ఒక ఇద్దరు దంపతులకు పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఒక అనాథ బిడ్డను పెంచారట. పెంచితే అనాథ బిడ్డను పెంచి దత్తత తీసుకొని మంచి చదువులు చదివించారు, గొప్పవానిగా చేశారు. అమెరికాలో ఉద్యోగం వచ్చేంత చదువు చదివించారంట. వీళ్ళెవరో కన్న తల్లిదండ్రులు కాదు, కానీ కన్న తల్లిదండ్రులు లాగా పెంచారు. అనాథ కుమారుడు అతడు. అనాథగా వదిలేసేస్తే వాడేమైపోయేవాడో కూడా తెలియదు. అయితే ప్రియులారా, అతన్ని పెంచి పెద్ద చేసి ఒక స్థితికి తెస్తే ఎవరో దారిపోయేవాడు అన్నాడంట, వాళ్ళు నీ కన్న తల్లిదండ్రులు కాదన్నాడంట. నిన్ను దత్తత తీసుకొని పెంచుకున్నారంటే వాడికి ఆ రోజు నుండి వాళ్ళ మీద మనసిరిగిపోయింది. అమెరికాలో జాబు, తల్లి ఆరోగ్యం విషమించేసింది, పరిస్థితి తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఆ తల్లి చెప్తుంది, భర్తతో చెప్తుంది, అయ్యా కొడుకును ఒకసారి రమ్మన్నయ్యా, చూడాలనిపిస్తుందంటే తండ్రి ఫోన్ చేస్తే నేను రాను, నా కన్న తల్లేం కాదు కదా అని చెప్పాడు. వాళ్ళే చారదీయకపోతే వాడి పరిస్థితి ఏమయ్యేది? ఏ రోడ్ల మీద అడుక్కుంటూ అయ్యా రూపాయి అంటే అడుక్కుంటూ బతికేవాడు సైతానోడు. ఏమండి, ఆ తీరుగతికి వేరే వాళ్ళు ఫోన్ చేసి ఒక్కసారి పెంచినందుకన్నా ఒక్కసారి రాయ్యా
అని బతిమలాడితే ఆడు అన్నాడంట, నువ్వు అడుగుతున్నావు కాబట్టి వస్తా, వాళ్ళు రమ్మన్నారని కాదంటే లేక ఆమె వచ్చేలేక చచ్చిపోయింది వాడు వచ్చేసరికి. చూడండి ఎంత దుర్మార్గం ఈరోజు ప్రియులారా, ఎంత దుర్మార్గమైన పరిస్థితి, సమాజం ఎటు పోతుందో అంటే. అందుకని దేవుడు అంటున్నాడు, నీవు కన్నవారైనా, నిన్ను కన్నవారైనా, నీ బంధువులైనా, నీకున్న ఇదిగో స్నేహితులైనా నిన్ను చూడకపోయినా ఆకాశమందున్నటువంటి నేను ప్రతినిత్యము నిన్ను చూచుచూ కనిపెడుతున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఏమంటే మొట్టమొదటిగా ఆయన చూచుచున్న దేవుడు. రెండవదిగా అక్కడ అంటాడు కదా, ఆమె యందు కనికరపడి. స్తోత్రం చెప్తారు గట్టిగా. ఆమె యందు కనికరపడ్డాడు. ఎందుకు కనికరపడ్డాడు అంటే, ప్రియులారా, ఆమె చూచుటకు విధవరాలు, ఆమెకు ఉన్నటువంటి కుమారుడు ఒక్కడే, ఇదిగో దుఃఖములో విలపిస్తా ఉంది. అయితే ఆ ఊరి జనులు అనేకులు ఉన్న ఆమె యందు కనికర పడిన వారు లేరండి. ఈరోజు మన పరిస్థితిని చూచో, మన బాధను చూచో, మన స్థితిని చూచో మన ఎడల కనికర పడేవారు ఎవ్వరు లేరు. అయ్యయ్యో అనడానికి కూడా చాలా మందికి నోరే రావట్లే. ఈరోజు అర్థం కావట్లే, నోరే లేదు ఈరోజు. అయ్యయ్యో అనడానికి కూడా, ఏమండి, అయ్యయ్యో అనడానికి కూడా నోరు లేదండి. ఈరోజు వ్యవస్థ అంతా దారుణముగా మారిపోయింది. ఏమండి ఈరోజు అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు. ఏమండి, సామెతల పుస్తకములో ఏమండి, నీవు చేసినదే నీ నెత్తి మీదికి. చెప్పండి ఏమంటాడు, నువ్వేదైతే చేస్తావో అదే నీ నెత్తి మీదకు వస్తుంది. నువ్వేం చేశావు? ఎవరన్నా బాధలో ఉంటే ఇప్పుడు మనుషుల యొక్క నైజం ఏంటో తెలుసా? పక్కకెళ్ళి నవ్వుకుంటుంటారు కదా. ఎవరన్నా సమస్యలో ఉంటే వారి సమస్యను బట్టి పక్కకు వెళ్ళి ఇదిగో ముచ్చటలాడుకునే పరిస్థితులు ఉన్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆమె యందు ఆయన కనికర పడ్డాడు. కనికరము కలిగినటువంటి దేవుడు ఆయన. ద్వితీయోపదేశ కాండములో చూస్తే ఒక మాట చూడండి, 4వ అధ్యాయం 31వ వచనములో, ద్వితీయోపదేశ కాండము 4:31, 4వ అధ్యాయం 31లో 4:31, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చేయి విడిచేవాడు కాదండి. ఆయన ఎలాంటి వాడట? ఈరోజు మనుషులలో కనికరము లేదు. ఇదిగో ప్రియులారా, చుట్టూ ఉన్నటువంటి ప్రజలలో కనికరము చచ్చిపోయింది. కానీ దేవుడు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా ఎలాంటి వాడంటే కనికరము గల దేవుడు కనుక నీవే పరిస్థితులున్నాయన నిన్ను చేయి విడిచి పెట్టడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నిన్ను మాత్రం చాలా మంది బాధపడిపోతుంటారు కదా. ఏమండి, నీ బాధలన్నీ తీర్చే దేవుడు ఒకడున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఏమండి, ఆయన కనికరము కలిగిన దేవుడు. ఆయన కనికరము కలిగిన దేవుడే కాదు, ఇంకా సమూయేలు 2వ పుస్తకం 2:25లో అంటాడు ప్రియులారా. 2వ సమూయేలు పుస్తకం ఆ మొక్క మాట చదవండి. 2వ అధ్యాయం 25.
22:5 అండి. 22:5 దయచేసి. 22వ అధ్యాయం 5వ వచనం. 2 సమూయేలు 22:5. నన్ను చుట్టూ కొనె గనుక వరద పొర్లు వలె భక్తిహీనులు నా మీద వచ్చినను బెదరించగను పాతాళ పాశములు నన్ను మరణపు ఉరులు నన్ను ఆవరించినను నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి నా దేవుని ప్రార్థన చేసి తిని ఆయన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించి నా మొర దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా గమనించండి, అది కూడా కాదు, సరే పర్వాలేదు, గమనించండి. అక్కడ అంటాడు కదా, ఏమండి, ఆయన కనికరించే దేవుడు, కనికరము చూపగలిగిన దేవుడని ఏమండి దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాం. అందుకనే ఇప్పుడు ఇదిగో ప్రియులారు, ఈరోజు అనేక మందిలో కనికరం అనేటువంటిది చచ్చిపోయినప్పటికీ ఇదిగో దేవుడు అంటున్నాడు, నేనున్నాను, కనికరించే దేవుడు. మనుషులెవరు మన మీద కనికరపడరు. ఇంకా అసూయ పడేవారు, కక్షతో ఉండేవారు, కోపపడేవారు, పళ్ళు పటపట కొరికేవారు, ఎదరనవ్వి వెనకమాల తిట్టుకునేవారు మన మధ్యలో కనిపిస్తారు. కానీ ఏమండి, దేవుడు మాత్రం నీ స్థితి ఎలా ఉన్నా సరే ఆయన నీ విషయమై కనికరపడేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన ఎలాంటి వాడంటే ఒక్క మాటలో చెప్పాలంటే, యేసుక్రీస్తుని సిలువ వేయటానికి అనేకులు కొడుతూ, పిడిగుద్దులు గుద్దుతూ, కొరడాలతో కొడుతూ, ఉమ్ము పూస్తూ రకరకాలుగా తీసుకొని వెళ్తా ఉంటే ప్రభువారన్న మాట ఏమిటంటే, తండ్రి వీరేమి అంటే ఎంత కనికరము మనుష్యుల పట్ల ప్రభు కంటే చాలా కనికరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే మన బోటోళ్ళు అయితే ఏమనుకుంటారు, ఎవరన్నా మనల్ని తిడితే, నీ వ్యవహారం తర్వాత చేత దొరక్కపోవో, ఏమనుకుంటున్నావో అర్థం కాల అనుకుంటాం మనం. కానీ ప్రభువారు అంతటి వేదనలో కూడా మనుష్యులందరి పట్ల కనికరపడిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి, కానీ ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. మూడవదిగా ఆమెనేం చేశాడండి, ఏడవవద్దని ఆమెను ఓదార్చాడట. స్తోత్రం చెప్తారా? ఏడవవద్దని ఓదార్చాడు. మన కన్నీరు తుడిచేవారు చాలా మంది తల్లులు, పిల్లలు కొన్ని శ్రమల్లో, ఇబ్బందుల్లో ఏమండి ఆగని దుఃఖం, ప్రియులారా, ఆరని దుఃఖం కదండి, అవునా కాదు? ఆ బిడ్డ చనిపోతే ఆమె ఎంత దుఃఖపడతా ఉందో. ఆ బిడ్డ చనిపోతే నేను మొన్న కూడా చెప్పాను ఒక మాట, ఏమండి, రేపల్లి ప్రాంతంలో ఒక వ్యక్తి చనిపోయాడు. ఒక వ్యక్తి చచ్చిపోతే ఈ మధ్య ఇదొక భయంకరమైన దుశ్చర్య ఎక్కువైపోయింది. ఎవరన్నా చచ్చిపోయినా, ఎక్కడన్నా ఏదన్నా జరిగినా, ఏమండి 10 మంది పాస్టర్లు వచ్చారంటే అక్కడ ఎవడ గొప్పతనం వాడు చెప్పుకోవటమే సరిపోతుంది. నిజమండి, ఇది ఒక దరిద్రం. అర్థం కావట్లే. ఇప్పుడు నీకు ఇచ్చింది, నీకు ఏదైనా సమయం ఇస్తే ఆ సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? ఆ కుటుంబాన్ని, వాడు దుష్టుడే అవ్వచ్చు, చచ్చిపోయిన వాడు దుర్మార్గుడే అవ్వచ్చు, నాశన పుత్రుడే అవ్వచ్చు, ఆ కుటుంబాన్ని కొద్దిగా ఓదార్చి బయటకు వస్తే చాలా, అది చాలా విలువ. ఏమండి, యేసుబాబు గారు అని ఒక ఆయన చచ్చిపోయాడు కదా ఇక్కడ, మా చిన్నమ్మల్ల ఆయన చనిపోతే
ఆయన యాక్సిడెంట్ అయింది, స్పాట్ డెడ్. ఆ తెల్లారి మట్టి కార్యక్రమం ప్రారంభించాం. అదంతా ఆ కార్యక్రమం అంతా నేనే జరిపిస్తా ఉన్నాను. దానిలో ఒక ముగ్గురు ఎత్తేవగా మాట్లాడారు. సరే, ఒక ఆయనకి ఆఖరికి ఇస్తే ఆయన అన్నాడు, అక్కడ అందరు పాస్టర్లు అందరూ కూడా ఒక విధంగా మాట్లాడితే ఈయన మాట్లాడింది ఏంటి, యేసుబాబు గారు వాళ్ళు చచ్చిపోయాడు కాబట్టి ఇప్పుడు అందరూ మంచి అంటున్నారు, వాస్తవానికి అసలు యేసుబాబు మంచోడే కాదన్నాడు. పొల్లిరుపు మాటలు. అందరూ మాట్లాడింది ఒక రీతి అయితే ఈయన మాట్లాడింది ఒక రీతి. సరే, అది పోయింది ప్రియులారా. రేపల్లిలో ఈ మధ్య కాలంలో ఒక 10 రోజులు అవుతుంది. 10 రోజుల క్రితం ఒక మనిషి చనిపోతే ఆ చచ్చిపోయిన తండ్రి చచ్చిపోయాడు, కుమారుడు ఒక్కడు, కోడలు, ఆడపిల్లలు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు, అందరూ ఈ పాస్టర్ గారికి అప్పగించారు. ఒక పాస్టర్ గారికి అప్పగిస్తే ఆ పాస్టర్ గారు అందరికీ, అక్కడ వచ్చిన అందరికీ సమయాలు ఇచ్చారు. దరిదాపు ఒక 10-12 మంది పాస్టర్లు వచ్చారు. వస్తే అందరికి ఇచ్చాడు సమయం ఇచ్చి మధ్యలో ఈయన మాట్లాడాడు. ఈ మధ్యలో ఒక పాస్టర్ గారికి ఇస్తే ఆ పాస్టర్ గారు పాట ఎత్తందే ఇంకొక మాట చెప్పడు. 10 నిమిషాలు ఇచ్చి బుద్ధి లేని వాళ్ళు ఎవడన్నా 10 నిమిషాలు ఇస్తే 9 నిమిషాలకే ఆ సమయం ఏంటి, చచ్చిపోయాడు, టయానికి బారేయాలి, దూరాబారం నుండి ఆళ్ళీళ్ళు వస్తూ ఉన్నారు, కరెక్ట్ టయానికి ముగియాలి కదా. పాట ఒక పాట, 10 నిమిషాల వాక్యం, దీంట్లో ఎంత పొడుగు పోయిద్ది. సరే, 5 అయిపోయింది. ఈయన లెగిసి మాట్లాడాడంట. ఆయన ఏదో సేవ చెయ్యాలనుకున్నాడు, ఏదో చెయ్యాలి, ఏదో సాధిద్దాం, ఏదో చెందుదాం అనుకున్నాడు, చేశాడు. దేవుని చిత్తం కాదు, చనిపోయాడు. అట్ట చేశాడు అని చెప్పి ఆయన మీద నానా రకాలుగా, చచ్చిపోయిన వాడి మీద నానా రకాలుగా మాట్లాడి ఆ బాడీని లేపారు. తీసుకొని వెళ్తుంటే 1 కిలోమీటర్ దూరం వెళ్ళలే కీనికి యాక్సిడెంట్ అయింది. ఎవరికి? ఈ మాట్లాడిన పాస్టర్ గారికి. పక్కటెముకలు 2 ఇరిగిపోయినాయి, ఇంకా చాలా దెబ్బలు తగిలినాయి. ఎన్ని నెలలమ్మా రెస్ట్? 4 నెలలు మంచంలో నుండి బయటికి వెళ్ళకూడదు అన్నారు. చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఒకరు బాధలో ఉంటే ఆ బాధను బట్టి మనం బాధించి బాధగా మాట్లాడకపోగా ఎత్తేవాగా, ఎగస్టాలుగా, కొంచెం ఒక్కొక్కడికి గర్వం, ఒక్కొక్కడికి కొవ్వు బట్టి ఏం మాట్లాడతాడో ఏం చెందుతాడో కూడా తెలియని పరిస్థితి. కానీ దేవుడు అంటున్నాడు, ఎంత స్థితి మనకు కలిగిన ఒకడు బాధలుంటే వాడి గురించి అయ్యయ్యో అనకపోయినా పర్లేదు, కానీ ఎత్తేవాగా మాట్లాడటం చాలా తప్పు. అదే పరిస్థితి మనకొస్తే మనల్ని అయ్యయ్యో అనేవాళ్ళు కూడా ఉండరు. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, ఆమె ఏడుస్తున్నప్పుడు ఆమె కన్నీరు తుడిచిన వారు ఆ ఊరి జనులు ఎవ్వరూ లేకపోయినా ప్రభు మాత్రం ఆమెను అంటున్నాడు, అమ్మా ఏడవవద్దు, నీవు ఏడవటానికి ఇదిగో వీల్లేదు అన్నట్లుగా మాట్లాడి చనిపోయిన ఆ బిడ్డను ముట్టి, ఆ పాడెను ముట్టి, కుమారుడా లేమనగానే అతడు లేచాడు. అతన్ని తీసుకొచ్చి తల్లికి అప్పగించి ఆమె కన్నీరును తొడిచాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం దేవుని సన్నిధిలో చూడగలిగితే మన దుఃఖమును ఓదార్చగలిగిన మనుష్యుడు ఎవడన్నా ఉన్నాడంటే భూమి మీద ఎవడును లేడు. మనల్ని ఆదరించగలిగినది దేవుని మాట, మనల్ని బలపరచగలిగినది దేవుని మాట, మన జీవితమును స్థిరపరచగలిగిన వాడు మన దేవుడు తప్ప భూలోకమందు ఎవ్వరూ లేరండి. కనుకని ఈరోజు నేను చెప్తున్నాను, ప్రియ దేవుని బిడ్డలారా, మనకెవరు లేరు, మనకు ఎవరు సహాయం లేదు, మనకెవరు ఆదరించేవారు లేరు, మనకు తోడ్పడేవారు లేరు, మనకు ఎవ్వరు కూడా మనల్ని ఇదిగో మన యందు కనికర పడేవారు లేరు అని
భీతి చెందక దేవుని వాక్యం చెప్తుంది, ఇదిగో ఆయన అంటాడు, ప్రతినిత్యం నేను నీతో ఉన్నా, నీ దుఃఖములో ఉన్నాను, ఆనందములో ఉన్నాను, ప్రతి విధమైన సమస్యలో తల్లి ఇదిగో ఓ తండ్రి నీతో నేనున్నానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. స్తోత్రం చెప్తారు గట్టిగా, హల్లెలూయా. ఏమండి, మన ఆనందంలో అనేకులు ఉండొచ్చు కానీ మన బాధలు ఎవ్వరూ ఉండరు. మనం పెడితే తినేవాళ్ళు చాలామంది, మనకు అవసరమైనప్పుడు పెట్టేవాళ్ళు చాలా తక్కువ. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీవే స్థితిలో ఉన్నా సరే దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. కాబట్టి మనం ఎవరి మీద ఆధారపడాలి? ఇప్పుడు చాలామంది మనుషుల మీదే ఆధారపడతారు. ఇంకా ఎన్నిసార్లు బుద్ధి వచ్చేటట్టు చేసిన మనుషులు, అవునా కాదా? మనుషుల మీదే ఆధారపడతారు. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆయన ఆశ్రయిస్తే ఆయన నీ ప్రతి పరిస్థితులను వెన్నంటి ఉండి నీ ప్రతి అవసరతను తీర్చగలిగిన దేవుడై ఉన్నాడు. కనుక ఆయన నమ్ముకుందాం, ఆయనతో మన జీవన ప్రయాణమును కొనసాగిద్దాం. ఆయన ద్వారా మేలు పొందుదు మన జీవితాలు నడిపించుకుందాం. అట్టి కృప ఆధిక్యత దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమె అందరూ తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు